నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గుణపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని గురించి వివరణ. తిరుపతి జిల్లా దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తనిఖీ. వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచన. వర్షాలపై అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అప్రమత్తంగా ఉంచాలని సూచన. నెల్లూరు వీఆర్ మైదానంలో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష దీపోత్సవం. నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తుల హాజరు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డును ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు వైకాపా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని గురించి వివరించి రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా కార్యదర్శి కాంబరెడ్డి కస్తూరిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ చేరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, ఉప సర్పంచ్ శ్రీహరిరెడ్డి, ఎంపీటీసీ ఫకీరయ్య, సచివాలయ కన్వీనర్లు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు, నవరత్నాలు అన్నీ వివరించడం జరిగింది. వక్తులందరూ మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. మీ కుటుంబానికి నేను ఏదన్నా మేలు చేసుంటే నాకు ఓటేయండి, నేను మీ కుటుంబానికి ఏమీ చేయలేదనుకుంటే వదిలేయండి అనేటువంటి నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు లేడు, ఇంకా రాబోడు. నేను మీ కుటుంబానికి ఎంతో సేవ చేశాను, ఎంతో అభివృద్ధి పథకాలను అందజేశాను. దానికి మీరు గుర్తించి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ కావాలని కోరుకుంటే నాకు ఓటేయండి, మా ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్య, వైద్యం అనేటివి ఆయనకు రెండు కళ్ళు లాంటివి. విద్యకు, పేద పిల్లలకు చదువుకునే దానికి అన్ని విధాల ప్రయోజనమైనటువంటి అభివృద్ధిని ఇచ్చాడు. ఏ విధంగా అంటే అమ్మఒడి ద్వారా ప్రతి కుటుంబానికి ఒకరు స్కూల్కి వెళ్లే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని పక్కదారి పట్టకుండా వాళ్ళు పనులకు పోయి, అదేవిధంగా బడికి పోకుండా ఉండేదాని కోసం తల్లిదండ్రుల ఖాతాలో తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేసి వాళ్ళని స్కూలుకు పంపించే విధంగా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కార్పొరేట్ స్కూల్ తలదన్నే విధంగా
నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ళని ఎంతో అభివృద్ధి చేసి ఆ స్కూల్లో అన్ని సదుపాయాలు చేసి పిల్లలకి దుస్తులు, బూట్లు, విద్యా పరికరాలు మొత్తం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి మధ్యాహ్నం తల్లులు ఏదన్నా పనికి వెళ్ళిపోతే వాళ్ళకి మధ్యాహ్న భోజనం అనేది అందకుండా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గోరుముద్ద అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకందరికీ మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవారికి 300 జబ్బులకి ఆరోగ్యశ్రీ అందిస్తూ ఎన్ని లక్షలైనా ఆయనే భరించుకుంటూ అందరికీ ఆరోగ్యవంతులుగా చేయటం జరిగింది. ఈ విధంగా విద్యా వైద్యాన్ని 2 కళ్లుగా చూస్తూ విద్యకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత ఈ యొక్క సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి సచివాలయానికి తిరుపతి జిల్లా దురవారిసత్రం పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాటు చర్యలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలను సంబంధించిన రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిపై సిఐ సోమయ్యని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఎస్ఏ తిరుమలరావు సిబ్బంది ఉన్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే దీన్ని ఓన్లీ క్యాంప్ అదేదో కమిషనరేట్ చేస్తే నేనే పెట్టుకుంటాను సార్. ఇది ఎక్కువ చేస్తే బాగుంది. ఒకసారి నాపై ప్రయత్నిస్తున్నాం సార్. మళ్ళీ అయినా కూడా సార్ ఇంకా గోకి తీసేసి మళ్ళీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తుఫాన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో వర్షాలపై అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడారు. నాయుడుపేట, ఓజిలి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఇరిగేషన్ ఏఈలు పాల్గొన్నారు. 3, 4, 5వ తేదీలలో తుఫాన్ హెచ్చరికలు ఉండటంతో తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రతా చర్యలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. వస్తున్నారు లేదా, ఎప్పటికి తెస్తున్నారు?
ఇది అలర్ట్గా చూడండి. నాకు లేదు అంటే లేదు అని రిటర్న్ రావాలి విత్ సిగ్నేచర్. మీరు ఆ ఊర్లో గ్రామ పంచాయతీలు అడిగే చెప్తారు. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు. గ్రామంలో దూరం పోయినాడు అనుకోండి, నియరెస్ట్ ప్లేస్ లో పంపించేటట్టు చూడాలా. సముద్రంలో ఉండిపోయినారని కాదు, ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట సేఫ్ గా ఉండేటట్టు చూసుకోండి. అదే విధంగా ఈ బోట్స్, నెట్స్ ఇవన్నీ, సో ఏ ఏరియాలో మనకి ఎక్కువ వనరులు ఉంటుందో చూసుకొని మన దగ్గర పోల్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేసుకున్నారా? ఎంపీడీఓస్, నేను, జేసీ గారు, మొత్తం ఆర్డీఓస్, మొత్తం అందరూ కూడా మీ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, మొత్తం అందరూ కూడా స్టేషన్ అయి ఉండాలా ఎన్ని పరిస్థితుల్లో కూడా. పోల్స్, కండక్టర్స్, ఎందుకంటే 67 కార్తీక మాసం పురస్కరించుకొని నెల్లూరు వీఆర్ మైదానంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ దీపోత్సవానికి నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా ఈ దీపోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని వివిధ ప్రఖ్యాత దేవాలయ నమూనాలను రూపొందించి భక్తులు వాటిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 7 సంవత్సరాల నుంచి లక్ష దీపోత్సవము జరుపుతున్నాము. అదే విధంగా ప్రతి సంవత్సరము రకరకాల జ్యోతిర్లింగాల్ని నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి ఇక్కడ అక్కడికి వెళ్లి చూడలేని జిల్లా ప్రజలకు, భక్తులకు ఇక్కడ అనుగ్రహాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కల్పిస్తున్నాము. అదే విధంగా ఈ సంవత్సరం ఎక్కడో జార్ఖండ్ లో ఉన్న వైద్యనాథుని, ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని నమూనా దేవాలయాలు ఇక్కడ ప్రతిష్ఠించి అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఇక్కడ జరిపించి ప్రజలందరూ స్వామివారి అనుగ్రహం పొందాలని ఆ పూజలకి విచ్చేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా రోజు 3 రోజులు సాయంత్రం కార్తీక దీపోత్సవం, లక్ష దీపోత్సవాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. 3వ రోజు శ్రీశైలం పూజారుల చేత ఇక్కడ శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగుతుంది. తిరుపతి జిల్లా కోట మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని కోట మండల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారనున్న నేపథ్యంలో జిల్లాకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్లో 1077 నెంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కోటపట్నంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిలు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జిల్లాకు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తీర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే పోలీసులు వాగులు, వంకలు దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారం కలెక్టరేట్కు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు, కోట సబ్ ఇన్స్పెక్టర్ పుల్లారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఒక సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఐఎండీ నుంచి ఫోర్కాస్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇప్పుడు ఆల్ కలెక్టర్స్, కోస్టల్ కలెక్టర్స్ అందరితో కూడా ఒక కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ స్టాఫ్ వరకు కూడా మేము కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ స్టేక్ హోల్డర్ అరౌండ్ 20 డిపార్ట్మెంట్స్ను దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం, అందరినీ అలర్ట్ చేశాము. సో ముఖ్యంగా మనకు వచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ఈ రోజు నుంచి 5వ తేదీ దాకా కూడా హెవీ రెయిన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాకపోతే మనం కూడా మన జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 4, 5 ఈ 2 తేదీల్లో బయటకు రాకపోవడం అనేది, ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు, వీళ్ళు ఎవరూ కూడా, ముసలి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెవెన్యూ స్టాఫ్ అన్ని చోట్ల కూడా, మున్సిపల్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్ని చోట్ల కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ సహా అన్నీ అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి
ప్రజలందరూ కూడా ప్రధానంగా అట్లీస్ట్ వయసు అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గరగా ఒక 10 రోజుల లోపల డెలివరీ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళని మేము ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్స్కు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి అందరూ సహకరించాలి. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి వస్తే అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి పాలతో సహా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా థ్యాచ్డ్ షెడ్స్ కానీ, గుడిసెలు కానీ, లేదా కచ్చా హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రిహాబిలిటేషన్ సెంటర్స్కు రాగలిగితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తే ఈ తుఫాన్ని ఎదుర్కోవడం అనేది కష్టం కాదు. అన్ని రకాలైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాం. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా, ఆస్తి నష్టాలు జరగకుండా కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా మాకు సహకారం కావాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలు పాటించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ గండం నుంచి మనం గట్టెక్కడానికి పెద్ద కష్టమైన విషయం కాదు. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ప్రభుత్వం చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి నష్టం జరగకుండా కూడా మనము కాపాడుకోగలుగుతాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తుఫాన్ వచ్చే అవకాశం ఉండటంతో గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు తహసీల్దార్ లీలారాణి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు సమాచారం తెలియజేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు. గూడూరు మండల ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈరోజు మన జిల్లా కలెక్టర్ వారి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దీని ఉద్దేశము మరి అందరూ కూడా వార్తల్లో చూస్తూ ఉన్నారు. 2-3 తేదీల్లో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. దీనికి సంబంధించి మరి తీర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీనికి సంబంధించి ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరి గూడూరు మండలం తీసుకుంటే ప్రధానంగా పురుటిపాలెము, తర్వాత ఇటు వేములపాలెం, విందూరు, మిఠాత్మకూరు ఇటువైపు వెళ్ళే రూట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భారీ వర్షాలు పడే నేపథ్యంలో రూట్లు కూడా కట్ అయిపోయే అవకాశం ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, తర్వాత చిన్నపిల్లలు, వృద్ధులు, ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని చెప్పేసి ఆయా శాఖల వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు నుంచి ప్రత్యేక అధికారులను కూడా గ్రామ స్థాయిలో కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా తహసీల్దార్ కార్యాలయము, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయము, మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయము ఈ 3 దగ్గరలో కూడా కంట్రోల్ రూమ్స్ రౌండ్ ది క్లాక్ 24 గంటలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రెస్ తర్వాత మీడియా వారి ద్వారా. మరి ఎవరైనా ప్రజలు వాళ్ళకి ఇబ్బంది, అసౌకర్యం కలిగిన నేపథ్యంలో ఆ ఫోన్ నెంబర్లకి కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన సమస్య ఏదైతే ఎదురవుతుందో వాటిని కూడా తెలియజేయవచ్చని తెలియజేస్తున్నాము. 24 గంటలు ఈ తుఫాను ప్రభావం తగ్గే వరకు కూడా అందుబాటులో ఉంటాం అధికారులందరూ. ఎటువంటి సమస్య రాకుండా మరి ఉన్నతాధికారులు ఆదేశాలు, సూచనల మేరకు పనిచేయడం జరుగుతుంది. అందరూ కూడా అన్ని శాఖల వారి సమన్వయంతో
మరి అదే సందర్భంలో ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి 4 రోజులు కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి రెవెన్యూ శాఖ ద్వారా గూడూరు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాన్ రానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక అధికారులకు సూచనలు అందించారు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆల్రెడీ ఎస్హెచ్ఓస్ అంతా వచ్చి ఉన్నారు. మీ డిఎస్పీస్ దయచేసి పిలిపించుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఒక నార్త్ వెస్ట్ అని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. నార్త్ వెస్ట్ అనేది కొద్దిగా యాంగిల్ మారి వెస్టర్న్ సైడ్ కొద్దిగా ఒక 10 degrees మారినా కూడా అది మళ్ళీ నెల్లూరు నుంచి కిందకి వస్తుంది. మనకి ఎక్కువ తగ్గుతాడనే మన దగ్గర కొంచెం తగ్గుకోవాలి. నెల్లూరు దగ్గర క్రాస్ అయిపోతుంది. బట్ వచ్చే అవకాశాలు ఉంది. ఈ బులెటిన్స్ కూడా ఎప్పటికప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తహసీల్దార్ ఎంపీడీఓస్ గ్రూపుల్లో కూడా ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఇది ఒకసారి చూసుకుంటూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎస్వి చారిటీస్ ఆధ్వర్యంలో ఆడిటర్ రామ్మోహన్ రావు నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. నీళ్లు పోసి రాసింది ఫోటో తీసి ఏడుగొండలవాడ వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద ఈరోజు మా నాన్న చనిపోయి 51 సంవత్సరాలు అయింది. ఆయన జ్ఞాపకార్థం ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం చేస్తున్నాము. గోవిందమాల భక్తులు వాళ్ళ అసోసియేషన్ తరఫున చేయిస్తున్నారు. సో ఈరోజు ప్రత్యేకంగా నేను వాళ్ళను అడిగి ఈరోజు నేను చేస్తాను ఏమంటే మా నాన్న చనిపోయిన రోజు ఈరోజు 51 సంవత్సరాలు అయింది అంటే సరే అన్నారు. అందువల్ల ఈ స్పెషల్గా ఈ అన్నదానం అనేది చేపట్టాం. కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కాగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ లిస్ట్ తప్పుడు తరకగా ఉందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పలు పోలింగ్ బూత్లలో అధికారులు అందుబాటులో ఉంచిన ఓటర్ లిస్టులను గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. గూడూరు పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్లలో అధికారులు అందుబాటులో ఉంచిన ఓటర్ లిస్టులను స్థానిక నేతలతో కలిసి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున నాయకులు ఓటర్ లిస్టులో సవరణలు చేయాలని అప్లికేషన్లు బూత్ లెవెల్ ఆఫీసర్లకు అందజేశామని, అయితే తిరిగి అవే తప్పులు ప్రస్తుత ఓటర్ లిస్ట్
లిస్టులో కనబడుతున్నాయని పేర్కొన్నారు. ఓటర్ లిస్టులో ఇప్పటికీ 0 డోర్ నెంబర్ వేలాది ఓట్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అధికారులు ఓటర్ లిస్టులో సవరణలు పారదర్శకంగా చేసి ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీకు మీ బాసులు ఏం చెప్తారో చెప్పమ్మా. ఏమంటే మీ ఆర్టీఓ గారు కానీ లేకపోతే మీకు ఎలక్షన్ సంబంధించిన ఆఫీసర్ ఉంటారు కదా, సూపరింటే వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు, మీకు ఏం డైరెక్షన్ ఇస్తున్నారు, మీరు వాళ్ళ డైరెక్షన్ పెట్టడం పోతారు, ఏం డైరెక్షన్ ఇస్తున్నారు, మీ దీనికి సమాధానం మేము వెళితే ఈరోజు మేము వచ్చి అడిగాం, లేకపోతే అతను చాలా ఉద్యోగాన్ని అడగలుగుతున్నాం. ఎందుకు వచ్చినామంటే ఉద్యోగంలో మేము మాకు బ్యాక్అవుట్ చేసుకుంటుంటే ఎలక్షన్ మొత్తం బాగుంటుంది. కాబట్టి మిమ్మల్ని అడిగిన అర్థం మిమ్మల్ని మీ బాసులు ఏం చేస్తున్నారు, మీ బాసులు మీకు ఏం దర్శిస్తున్నారు, మీరు అడిగిన దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి. లేకపోతే ఇంక మీరు లేదు సార్, నా బూత్ నుంచి కొత్త బూత్ ట్రై చేస్తున్నాను సార్. వాళ్ళు ఫార్మేట్లో వాళ్ళు రైట్ చేస్తారు. మనకి రావాల్సినది ఏంటంటే మేము రైట్ చేస్తాం. మనకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనకి రావాల్సినది ఏం చెప్పలేదు. ఆ బూత్కి వెళ్ళాల్సినవి చెప్పారు. అది ఆ బిఎల్ఓ 9 పేర్లు పెట్టాను. మాకు డబుల్ ఎంటర్లో డబుల్ ఈరోజు అప్డేట్ అయ్యి వేరే అప్డేట్ అయ్యి నమస్కారం. మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అన్ని పేపర్లో అనేక కథనాలు వచ్చాయి. మా వాళ్ళు కూడా అందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా ఇవన్నీ కూడా బూత్ వైజు చెక్ చేశారు. కాన్స్టిట్యున్సీ వైడ్గా చెక్ చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్కి కూడా ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ 24వ తేదీ 27వ తేదీ ప్రచురించినటువంటి ఓటర్ లిస్టులో మేము ఇచ్చినటువంటి ఒక్క అబ్జెక్షన్ కూడా తీయకుండా, అంటే డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, ఒక డబుల్ ఎంట్రీ తీలా, డెత్లు ఉన్నాయి, ఒక డెత్ తీయకుండా యాజ్ ఈజీగా ఓటర్ లిస్టు మొత్తం అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వైడ్గా అదేవిధంగా వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మా కిరణ్ ఎలక్షన్ సంబంధించినటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ ఆయనకి వెళితే ప్రతి మీటింగ్ కూడా కిరణ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రశ్నిస్తున్నా కానీ ఇంతవరకు కూడా దాని మీద స్వచ్ఛమైనటువంటి క్లారిటీ లేకుండా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం మీద 5 మండలాలు కలిపి 0 ఓటర్స్ 2274 మంది ఉన్నారు. మేము అబ్జెక్షన్ ఇచ్చాం. 0 ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 1845 కంప్లీట్ చేసాము, పెండింగ్ 429 చెప్తున్నారు, మాట చెప్తున్నారు. కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో ఇక్కడ చూపిట్లా ఇవన్నీ కూడా ఈ 0 ఓటర్ లిస్ట్ అట్లే అట్లే దిగిపోయింది. మొన్న 25 తెచ్చిన ఓటర్ లిస్టులో కూడా ఈ అవకతవకల పైన మేము ఎలక్షన్ కమిషన్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం మీద మా ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో ఫామ్ 6 అంటే కొత్త ఓట్లు చేరిక దీనికి సంబంధించి మొత్తం గూడూరు రూరల్లో 854 ఇచ్చాం. గూడూరు అర్బన్లో 2994 ఇచ్చాం. చిలకూరులో 1551 ఇచ్చాం. కోటలో 1128 ఇచ్చాం. వాకాళ్ళలో 1340 ఇచ్చాం. చిట్టమూరులో 1549 ఇచ్చాం. మొత్తం 9866 కొత్త ఓట్లు మేము ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పే దాని లెక్కల్లో మేము ఆల్రెడీ 8921 ఓట్లు ఆల్రెడీ మేము సరిచేసాము. ఇంకా పెండింగ్ ఉండేది 145 ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా పేపర్ మూలకంగా మాకు ఇట్లేదు. అడిగితే రేపు 5 తేదీ పైన ఓటర్ లిస్ట్ వస్తుంది అని చూసుకోండి అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. నిజంగా మీరు ఓటర్ లిస్టులో ఇవన్నీ తొలగిస్తుంటే, ఇవన్నీ చేర్చుంటే మాకు ఇవ్వాలి కదా. కొత్త ఓటర్ లిస్టు ప్రతి 27 తేదీ పబ్లిష్ అయింది. ఆ పబ్లిష్లో ఈ కొత్త ఓట్లన్నీ కూడా పేర్లు రావాలా, ఎక్కడ కూడా రాలా. ఇది ఒక దారుణ పరిస్థితి. అలాగే ఫామ్ 7 టోటల్ 19 గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో గూడూరు 1వ పట్టణం నుంచి 2వ పట్టణం వైపు వెళ్లేందుకు ఏర్పాటు చేసి ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని డిఆర్యు సిసి సభ్యుడు శ్యామ్ యాదవ్ తెలిపారు. శనివారం గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ను ఆయన పరిశీలించారు.
డిఆర్యూసీసీ సభ్యుడు శ్యామ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా గూడూరు రైల్వే జంక్షన్లోని రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సేవలు నిలిపివేయడం జరిగిందని, తిరిగి ప్రజలకు బ్రిడ్జి సేవలు అందించాలని రైల్వే బోర్డు మీటింగ్లో తాను తీసుకువెళ్లడంతో అధికారులు స్పందించి బ్రిడ్జ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. అదేవిధంగా రైల్వే జంక్షన్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గూడూరు రైల్వే స్టేషన్ నందు తూర్పు నుంచి మన పడమర పోయే నడక మార్గాన్ని కరోనా సమయంలో దాన్ని మూసివేయడం జరిగింది. డిసెంబర్ 8వ తారీఖున రైల్వే డిఆర్సీసీ మీటింగు విజయవాడలో జరిగిన సందర్భంగా ఈ విషయమై డిఆర్ఎం గారిని మరియు ఆఫీస్ అందరిని కూడా రిక్వెస్ట్ చేసి ఈ నడక మార్గం మూసిన వలన పడే ఇబ్బందుల్ని వారికి లిఖితపూర్వకంగా మరియు ఫోటోల రూపంగా చూపడం జరిగింది. దానికి స్పందించి డిఆర్ఎం గారు మిగతా సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా ఈరోజు నడక మార్గాన్ని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ నడక మార్గాన్ని ఉపయోగించగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ మనం ముఖ్యంగా ఈ నడక మార్గాన్ని అవకాశం కల్పించేటువంటి విజయవాడ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం గారికి, అదేవిధంగా సీనియర్ డిసిఎం గారికి, డిఆర్ఎం గారికి, అడిషనల్ డిఆర్ఎం గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గూడూరులో ఉన్న ఎస్ఎస్ గారికి, తర్వాత మన బుకింగ్ సూపర్వైజర్కి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ నడక మార్గం లేని కారణంగా మన తూర్పు నుంచి పడమర పోయే ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఈ అనుకూలంగా చేసి ఈ నడక మార్గాన్ని అవకాశం కల్పించిన అందరికీ కూడా రైల్వే ఆఫీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుణపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని గురించి వివరణ. తిరుపతి జిల్లా దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తనిఖీ, వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచన. వర్షాలపై అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అప్రమత్తంగా ఉంచాలని సూచన. నెల్లూరు విఆర్ మైదానంలో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష దీపోత్సవం, నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తుల హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.